విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ చాలా ధైర్యంగా ఉన్నారని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. వంశీని మాజీ సీఎం జగన్ కలిసి ధైర్యం చెప్పారన్నారు. లీగల్ గా తాము చూసుకుంటామనే భరోసా జగన్ ఇచ్చారని వెల్లడించారు. విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో భర్త వంశీతో పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో వైఎస్ జగన్, పంకజశ్రీ, సింహాద్రి రమేష్ మాట్లాడారు. వంశీకి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు ఆయన భార్య పంకజశ్రీ. చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మరోవైపు తమను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దని పంకజశ్రీ కోరారు. సత్యవర్ధన్ కేసులో 20,000 కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20,000 రికవరీ కోసం పోలీసులు 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరేదైనా ఉంటుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు, పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రెజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది. నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా. అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు, అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు, ఇట్స్ వెరీ రాంగ్. అంటే లీగల్గా వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఎలా ఉంటాం? ఆయన సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి, ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ కాదా? వాట్ ఈస్ దిస్? అలా కూడా చేయొచ్చా? దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి, లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి స్యూడ్. ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ 20,000 కోసము వంశీ గారు తన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 20,000 రికవర్ చేసుకోవడానికి, ఎక్కడి నుంచి, వంశీ గారి దగ్గర నుంచి 20,000 రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ 10 రోజులు అడుగుతున్నారు. దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి? లీగల్గా అంతా మేము చూసుకుంటాము, నువ్వేం భయపడక్కర్లేదు అన్నారు. వంశీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.